హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మ్యాంగో పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. సమ్మర్ స్పెషల్. దానికోసం ఒక మ్యాంగో తీసుకొని పైన పీల్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని దీన్ని తురుముకొని పక్కన పెట్టుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తురుముకున్న ఈ మ్యాంగోని పక్కన పెట్టేసుకొని వేడివేడిగా రైస్ వండుకొని పొడి పొడిగా ఇలా నలిపేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులంతా కూడా యాడ్ చేసుకోండి. అలాగే పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి ఒక పిడికిడి వరకు యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసి ఇంగువని కూడా యాడ్ చేసుకుందాం. ఇంగువ యాడ్ చేస్తే పులిహోరలో చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసమని ఇంగువని కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిపేసుకొని ఇందాక మనం తురుముకున్న ఈ మ్యాంగో తురుముని కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఈ విధంగా ఈ మ్యాంగో అంతా కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకుందాం. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం కూడా తీసి ఇందాక రైస్ పొడిగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రైస్లో యాడ్ చేసి మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా రైస్లో మొత్తం మిక్స్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ప్రసాదంగా కూడా పెట్టచ్చు, లంచ్ బాక్స్కి కానీ లేదా చిన్నపిల్లలకి ఇలా చేసి ఇచ్చినట్టయితే చాలా ఇష్టంగా తినేస్తారు. మార్నింగ్ టిఫిన్గా అయినా కూడా చాలా బాగుంటుంది. మనము దూరం ఎక్కడైనా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తీసుకొని వెళ్తే త్వరగా పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో మిక్స్ చేస్తున్నాను, మొత్తం కూడా బాగా కలుస్తుందనేసి. ఈ విధంగా మొత్తం కూడా చేత్తో బాగా మిక్స్ చేసేసుకొని కొత్తిమీర తరిగిన లాస్ట్లో కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ ఏదైనా తగ్గింది అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పులిహోర రెడీ.